చాలా సమయమే ఉంది. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. అయితే టీమిండియాలో సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మాత్రం ఇప్పటి నుంచే చర్చ ఎక్కువ అవుతోంది. ఇద్దరు ఆడతారా లేదా సెలెక్టర్ల ఆలోచనలు ఏంటి అనేది ఆసక్తి రేపుతోంది. రోకో గురించి మాజీలు కూడా స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ స్పందించాడు. రోకోకు సపోర్ట్ గా నిలిచాడు. ఫిట్ గా ఉన్నప్పుడు వయసుతో పనే ఉండదన్నాడు. పరుగులు సాధిస్తున్నంత కాలం వయసు అనేది జస్ట్ నంబర్ మాత్రమేనన్నాడు. వరల్డ్ కప్ లో భారత జట్టుకు రోకో అనుభవం అవసరం ఉందన్నాడు. ఇద్దరు అసాధారణ నైపుణ్యం ఉన్న ప్లేయర్లు అన్నాడు. ఆడించకూడదు అనడానికి తనకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నాడు. ఫిట్నెస్, ఫామ్ కీలకం అన్నాడు. వయసు అనేది మాత్రం అడ్డంకే కాదన్నాడు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే రోహిత్ కూడా ఫిట్నెస్ పై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. హిట్మెన్ బ్యాటింగ్ చూడటం ఇప్పటికీ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందన్నాడు. ఇటీవలే లార్డ్స్ ఇన్నింగ్స్ అద్భుతం అన్నాడు. హిట్మెన్ లాంటి ప్లేయర్లు తరచుగా దొరుకుతారన్నాడు. మరోవైపు టీమిండియా బ్యాక్ టు బ్యాక్ టీ20 సిరీస్ లో గెలిచిన ఊపులో ఉంది. ఓవరాల్ గా భారత్ ఖాతాలో 3 టీ20 వరల్డ్ కప్ లో ఉన్నాయి. వన్డే ప్రపంచ కప్పులు మాత్రం ఇప్పటి వరకు 2 వచ్చాయి. 1983లో భారత జట్టు తొలిసారి వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఆ తర్వాత 2011లో వరల్డ్ కప్ డ్రీమ్ మరోసారి నెరవేరింది. ఆ తర్వాత మాత్రం కప్పును అందుకోలేకపోయింది. 2023లో స్వదేశంలోనే భారీ అంచనాల మధ్య ఆడింది. వన్డే వరల్డ్ కప్ లో అంచనాలకు తగినట్టే విజయాలు సాధించింది. టోర్నీ ఆరంభం నుంచి సెమీస్ వరకు తిరుగులేని జట్టుగా దూసుకుపోయింది. కానీ ఫైనల్లో కలిసి రాలేదు. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే ఈసారి కోహ్లీ, రోహిత్ కు వన్డే వరల్డ్ కప్ తో ఘనమైన వీడ్కోలు అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ ను అందుకున్నారు. కానీ వన్డే వరల్డ్ కప్ తీసుకోలేదు. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో విరాట్ ఉన్నాడు. అప్పుడు జట్టులో రోహిత్ లేడు. ఈసారైనా సీనియర్లిద్దరూ కలిసి వన్డే వరల్డ్ కప్ అందుకుంటారా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.